అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించినటువంటి వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ లో వివరించనున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా పిఆర్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ఎస్పీ గారు మాట్లాడతారు. ఈ కేసు కొలిక్కొచ్చింది. దాదాపుగా పోయిన నెల 22వ తేదీ నుంచి స్టిల్ ఈ రోజు వరకు పోలీసులు నిరంతరాయంగా కొనసాగించినటువంటి వేటలో పాత్రదారులు సూత్రధారులు దొరికినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఎస్పీ గారు ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి సంచలన విషయాలు చెప్తారోననే ఆశగా కూడా ఒంగోలు ప్రజలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే చౌదరి హత్య కేసులో దాదాపుగా ఒక్కొలుక్కొచ్చిన వేళ రేపు లోకేష్ బాబు పర్యటన అమనబురోలు గ్రామంలో ఉంది. అంటే అమనబురోలు గ్రామ నివాసి అయినటువంటి వేరే చౌదరి నివాసానికి మంత్రి నారా లోకేష్ వెళ్ళి అక్కడ పరామర్శించి వేరే చౌదరి కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే అంతా ఊహించినట్టుగానే జరిగింది. మేబీ లోకేష్ పర్యటన అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తారని ముందుగా కొంతమంది చెప్పడం జరిగింది. అయితే రేపు లోకేష్ బాబు గారు పర్యటన ఉండటం, ఈ రోజే ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు మీడియా సమావేశంలో వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి వివరాలు మరో గంటలో మనకు అప్డేట్ న్యూస్ కూడా రానుందని తెలియజేసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పాత్రదారులు సూత్రధారులు ఎవరు అని తెలుసుకోవటానికి కూడా ఒంగోలుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీ నాయకులందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. రేపు అమ్మనబోలు గ్రామంలో లోకేష్ బాబు పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ దామోదర్ గారు పరిశీలించడం జరిగింది. మరి చెదలవాడ సాయి విష్ణు విల్లాస్ లోనే హెలిప్యాడ్ వద్ద దానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా పోలీసులు అదేవిధంగా ఎస్పీ ప్రత్యేకంగా అక్కడ పర్యటించి అదే కొన్ని సలహాలు సూచనలు కూడా తెలపడం జరిగింది. సో నెల రోజుల నుంచి ఎప్పుడెప్పుడు అని ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత జరుగుతుందని మనకు తెలవటంతో కూడా సో ఇప్పుడున్న పరిస్థితిలో వేరే చౌదరి హత్యకు సంబంధించినటువంటి వివరాలు మరి కేసేపట్లో మనం తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.